కన్న తల్లే ఇద్దరు కొడుకులను దారుణంగా కొడవలితో నరికి చంపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాజుల రామారంకు చెందిన తేజస్విని రెడ్డి, 7 ఏళ్ల రిషిత్ రెడ్డి, 5 ఏళ్ల ఆశీష్ రెడ్డి ఇద్దరు కొడుకులను వేట కొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య పాల్పడింది. ఘటనా స్థలంలో పోలీసులు 5 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మృతి చెందినట్టు మొదట ప్రచారం జరిగింది. అయితే సూసైడ్ నోట్లో తేజస్విని రెడ్డి షాకింగ్ విషయాలు రాసింది. తేజస్వినికి కళ్ల సమస్యలు ఉందని, అదే సమస్య ఇద్దరు పిల్లలకు రావడంతో ఆవేదనకు గురైంది. ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్లలో డ్రాప్స్ వేస్తే కానీ వారికి చూపు కనిపించదు. చాలా ఏళ్ల నుంచి ఈ సమస్యతో పోరాడుతూ చచ్చుబడుతున్న పరిస్థితి. దాంతో ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయని సూసైడ్ నోట్లో రాసింది. భర్త కూడా కోపంతో చూసేవాడని అంటూ గొడవలు దిగడంతో తేజస్విని మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది. దీంతో పిల్లలను చంపి తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. కొబ్బరి బోండాల కత్తితో పిల్లలను నరికి ఆ తరువాత 5 అంతస్తుల అపార్ట్మెంట్ పై నుంచి దూకి తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్లో తన మనోవేదనతో పాటు కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ, 35 సంవత్సరాల మహిళ, తన 2 పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు, అతని పేరు హర్షిత్ రెడ్డి, 11 ఇయర్స్, ఆ తల్లి పేరు తేజ, 35 ఇయర్స్, ఆశీష్ రెడ్డి 9 ఇయర్స్. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల మనం కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది, ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి ఇది జరిగిందని భావిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జరిగినటువంటి ఘటనపై పోలీసులు ఆ సూసైడ్ నోట్ తెరిచి వెరిఫై చేసిన తర్వాత ఈ కేసు ఎందుకు 2 పిల్లల్ని చంపాల్సి వచ్చిందనే దానిపై కూడా పోలీసులు ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. తనకు ఈ కళ్ళ ప్రాబ్లం ఉండడము, సరిగ్గా ఆ కళ్ళు కనిపించకపోవడము, అదే వ్యాధి పిల్లలకు కూడా సోకడము, ప్రతి 4 గంటలకు ఒకసారి ఈ పిల్లలకు డ్రాప్స్ వేయాలి అనే ఒక విషయంలోనే తరచుగా భార్యాభర్తలకు ఈ గొడవ తలెత్తడంతో భర్త కూడా విసికెత్తిస్తే ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటూ కూడా తను కూడా ఈ రకంగా దూషించి వెళ్ళిపోవడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురై ఇంకా జీవితంలో బతికి ఉంటే ఈ రకంగానే ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది తను, తన పిల్లలు అంటూ కూడా ఈ తేజస్విని రెడ్డి తను మైండ్ సెట్ లో ఖచ్చితంగా చనిపోవాలని మైండ్ ఫిక్స్ అయ్యి ఆ పూర్తి వివరాలని కూడా కంప్లైంట్ తో మెన్షన్ చేసి 6 పేజీల కంప్లైంట్ లో ఎప్పుడు పెళ్లి జరిగింది, పెద్ద కొడుకు చిన్న కొడుకు పేర్లని మెన్షన్ చేసి ఎందుకు చనిపోవాలనుకుంటున్నామంటూ ఆ విషయాలన్నీ కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. తను ఆ 4 గంటలకు ఒకసారి కళ్ళలో డ్రాప్స్ వేస్తే సరి ఆ పిల్లలకు కంటి చూపు కనబడుతుంది, లేకపోతే అనేక ఇబ్బంది గురవుతారు, చాలా ఏళ్ల నుంచి ఈ సమస్యతో పోరాడుతూ చచ్చి బతుకుతున్న పరిస్థితి అంటూ కూడా ఇంతో ఎప్పుడు గొడవలు జరుగుతా ఉంటే కూడా సూసైడ్ నోట్ లో తేజస్విని రెడ్డి ఆ విషయాన్ని పొందుపరిచి ముందుగా 2 పిల్లల్ని కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చి 2 పిల్లల్ని పూర్తి స్థాయిలో దాడి చేసి నరికేసి ఎక్కడికక్కడ ఆ వేడి భాగాలన్నీ కూడా తను చెదురు చేసేసి తన ఊపిరాడింది అని ఒక కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అదే అపార్ట్మెంట్ లో 5వ అంతస్తుల నుంచి తన తల్లి దూకి చనిపోయిందనే దానిపై కూడా పోలీసులు ఒక ఫైనల్
కంక్లూడింగ్ అయితే రావడం జరిగింది. కుటుంబ కలహాలు ఒక పక్క, ఇద్దరి కొడుకులు సరిగ్గా కళ్ళ విషయంలో ఇబ్బందికి గురవడము, ప్రతి 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ విషయంలో భార్యాభర్తలకు ఇద్దరు కూడా అనేక మనస్పార్థాలు రావడము, దాని కారణంగానే హత్య చేసి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు ఈ కోణంలో మాత్రం వెరిఫై చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాకి చెందినటువంటి అత్తమామలు తన కోడలు ఆత్మహత్య చేసుకుని ఇద్దరు పిల్లల్ని చంపిందనే ఒక ఘటన తర్వాత ఇమీడియట్ గా అక్కడికి చేరుకొని పోలీసుల నుంచి కూడా వివరాలను కూడా సేకరించారు. చాలా రోజులుగా 4 ఏళ్ల పాటు ఇదే ఎన్క్లేవ్ లో వీళ్ళు నివాసం ఉంటా ఉన్నది. ఇరుగు పొరుగు వాళ్ళు ఈ చనిపోయినటువంటి తల్లి ఎవరితో మింగిల్ అయి ఉండదు, ఎవరితో సరిగా కలిసి ఉండదు, ఎవరితో సరిగా మాట్లాడదు. చాలా రోజులుగా ఇంత కుటుంబ కలహాల గొడవలు నడుస్తా ఉన్నాయి, అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ రోజు ఏకంగా ఇద్దరిని కొడుకులను చంపి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం తమకు కూడా తెలియదని తను పైనుంచి దూకి కింద పడిన తర్వాత భారీ శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఉలిక్కిపడి ఏం జరిగింది అనేది కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు ఆమె ఆత్మహత్యకు రెండింటికి ఒకే కారణంగా పోలీసులు భావిస్తా ఉన్నారు. తనకున్నటువంటి ఆ కళ్ళ వ్యాధి పిల్లలకు రావడము, ఈ కళ్ళ వ్యాధికి సంబంధించి భార్యాభర్తలకు ఇద్దరికి తరచుగా గొడవ జరగడం, దాన్ని మనసులో పెట్టుకుని భర్త కూడా గతంలో ఈ భార్యని దూషించి ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటూ కూడా తను హేళన చేసి మాట్లాడినటువంటి అంశాన్ని మనసులో పెట్టుకొని కొంత మానసిక స్థితి తేజస్విని సరిగ్గా లేకపోవడంతో ఈ విషయాన్ని కూడా బలంగా మైండ్ లో పెట్టుకొని ఎలాగైనా చనిపోవాలి తను తన కుటుంబ సభ్యులు అంటూ ఫిక్స్ అయ్యి ఇద్దరి కొడుకులను నరికేసి అనంతరం తన ఆత్మహత్యకు పాల్పడిందంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం బయటకు వచ్చింది. దీన్ని అఫీషియల్ గా పోలీసులు నోటు ద్వారా గానీ ప్రెస్ మీట్ ద్వారా గానీ ఈ విషయాన్ని తెలియజేయనున్నారు. అయితే రవితేజ 5 పేజీల నోట్ అక్కడ అంటే సూసైడ్ ప్లేస్ లో దొరికినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏ అంశాలు ప్రస్తావించారు? తనకు ఎలా పెళ్లి జరిగింది, తన భర్త ఎవరు, మేము ఇంట్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, తన కొడుకులను ఎందుకు చంపాల్సి వచ్చింది, తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే అన్ని విషయాలని దాంతో తను క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. తనకున్నటువంటి ఈ కళ్ళ వ్యాధి తన పిల్లలకు కూడా సోకింది. ఆ పిల్లలు కూడా ప్రతి 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ చేసే విషయంలో గొడవ జరుగుతూ ఉంది. ఆ డ్రాప్స్ విషయంలో పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం కానీ బయటికి వెళ్ళడం కానీ ప్రతిదీ తనదే బాధ్యతగా చూసుకొని ప్రతిదీ తనే నిలబడి చేయాల్సి వస్తుంది. భర్త తను సహాయం చేయట్లేదు, భర్త అడిగిన ప్రతిసారి దూషిస్తా ఉన్నాడు, తనను హేళన చేసి మాట్లాడుతా ఉన్నాడు. నీ కారణంగానే ఈ పిల్లలకు ఈ వ్యాధి వచ్చింది, ఈ చిన్న వయసులో ఇంత ఇబ్బందికరంగా పిల్లలు ఇలా మారారంటే దానికి కారణం నువ్వే అంటూ కూడా పదే భర్త దూషించడం కారణంగానే మనసులో పెట్టుకొని నేను ఆత్మహత్య చేసుకొని పిల్లల్ని చంపాలనుకుంటున్నానంటూ కూడా ఈ 6 పేజీల లేఖకు సంబంధించి పోలీసులు అన్ని వైపుల నుంచి వెరిఫై చేసి ఆ వివరాలన్నీ కూడా మరి కాసేపు అఫీషియల్ గా తెలియజేస్తున్నారు. ఒక్కసారిగా జీడిమెట్ల హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని నరికి తను ఆత్మహత్య చేస్తుంది అంటే ఒక ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేసింది. ఇప్పటికే మానవత్వం మంట కలిసిపోయింది. అనేక ఘటనలు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వారు సొంత భర్తల్ని పిల్లల్ని చంపి ఆ ఇల్లీగల్ రిలేషన్ చేసేటువంటి వ్యక్తితో వెళ్లిపోయేటువంటి కేసులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. మొన్న మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఘటనలో కూడా ఇద్దరు పిల్లలకు విషం కలిపి తన భర్తను కూడా ఆ విషం ఉన్నటువంటి అన్నంని తినిపించి ముగ్గురిని చంపి ఆ వివాహేతర సంబంధంతో ఆ వ్యక్తితో రిలేషన్ కలుపుకొని అతనితో ఉండేందుకు సొంత పిల్లల్ని భర్తని చంపే ప్రయత్నం చేసింది. ఇద్దరు పిల్లలు ఘటనలోనే చనిపోగా భర్త మాత్రం ఆ ఫుడ్ తినకపోవడంతో ఆయన వారం కాకముందుకే మళ్ళీ ఇటు జీడిమెట్లలో కూడా సొంత పిల్లల్ని నరికేసి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మాత్రం ఒకసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినటువంటి పోలీసులు కారణం దీని కారణంగానే ఈ అమ్మాయి చంపి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని ఒక కోణంలో మాత్రం దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తేజస్విని భర్త ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అతను రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం అతను షాక్ లో ఉన్నాడు. ఒక్కసారిగా ఇంట్లో మొత్తం తెల్ల చెదులుగా శరీర భాగాలన్నీ పడి ఉండడము, శవాలన్నీ పడి ఉండడము, తన భార్య దూకినటువంటి వెంటనే ఆ బ్రెయిన్ అంతా కూడా బయటపడిపోవడం, అసలు కన్నీరుగా విలపిస్తా ఉన్నారు తన భర్త. ఇప్పటి వరకు ఏం జరిగింది ఇంట్లో అనేది మాత్రం తను రియాక్ట్ అవ్వలేదు. పోస్ట్ మార్టం నిమిత్తం 3 మృతదేహాలను మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ డెడ్ బాడీస్ వాళ్ళ భర్తకు అప్పగించి వీధి సాంప్రదాయబద్ధంగా ఇవన్నీ దహన సంస్కారాల లేదా పూర్తిగా సమాధి చేసేటువంటి ఆలోచనలో ఉన్నారా అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వారు అనేది మాత్రం
గుర్తించారు. 4 ఏళ్ల పాటు హైదరాబాద్ లో స్థిరపడి ఉంటూ అక్కడే అదే ఇంట్లో వీళ్ళు నివాసం ఉంటున్నారనేది మాత్రం గుర్తించారు. తన భర్త పోలీసుల ముందు నోటీసులు అందజేసి ఆ ఎంక్వైరీలో భార్య రాసినటువంటి సూసైడ్ లెటర్ కారణంగానే చనిపోయిందా, ఇంట్లో ఏం జరుగుతా ఉంది, ఎప్పటి నుంచి గొడవలు జరుగుతా ఉన్నాయి, ఎందుకు భార్యని పదే పదే దూషించాల్సి వస్తుంది, దీన్ని మనసులో పెట్టుకునే ఈ రోజు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కాకుండా 2 పిల్లల్ని చంపాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా తన భర్త నుంచి పోలీసులు త్వరలో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.